మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం తీసిపోయారు, ఎప్పుడు తీసిపోయారు, స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలంగా ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటుంది. మీ ఇంటిలో కూడా పెట్రోల్ పోతే తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. పగడాల సతీష్ బలన్మరణం చెందిన విషయం అందరికీ ఇక్కడ డొనకల్ నియోజకవర్గంలో తెలిసిందే. తను ఒక ఇసుక రవాణా మధ్యలో గొడవలు రావడం వల్ల, ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, నా మీద నువ్వు ఎందుకు కేసు పెడతావరా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ అవి స్టేషన్ దాకా పోవడము, స్టేషన్లో కేసులు ఎందుకు పెడతావు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దూషించుకోవడము, ఇలాంటి జరిగిన క్రమంలో తనను బాగా మానసిక క్షోభకు గురి చేశారు ఇక్కడ ఈ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు. ఆ సమయంలోనే తను మనస్తాపానికి గురైపోయి తను బలన్మరణం చెందాడు. ప్రస్తుతం మనం అదే ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సతీష్ పిన్ని గారు ఉన్నారు, తనతో మాట్లాడదాము. ఎలా జరిగిందమ్మా? నా కొడుకు ఉష్కలో గొడవ అయింది, అయిపోయింది. తల్లిదండ్రులతో పోయారు, కేసు పెట్టారు. వీళ్ళ కేసు తీసుకోలేదు. వాడు పోయి కేసు పెట్టగానే వాడిని కేసు తీసుకున్నారు. వాడిని వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా పట్టకపోవడం, రోజు కొట్టియడం, రేత్రి 11ంటికి వదిలిపెట్టడం. వాడు వచ్చి నన్ను ఏం అడిగిపోయినా నాన్న అంటే నేను ఆడుకోపోయినా తల్లిదండ్రులు చెప్పలేదు. వాడు చంపిందని కూడా ఎవరికి చెప్పలేదు. ఆ టార్చర్ వాడే భరించిండు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటుంది. మీ ఇంటిలో కూడా పెట్రోల్ పోతే తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? సుంకరెంకన్న కొడుకులు ఇద్దరు. వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా చెప్తా అంటే ఇరు వర్గాల మధ్యలో ట్రాక్టర్ కాడ గొడవ వచ్చింది. ఈ గొడవ అనేది పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకోవడం దాకా వెళ్ళింది. పోలీసు పెట్టుకున్న తర్వాత ఈయన పెట్టాడు, మా సతీష్ వెళ్ళేసి కేసు పెట్టాడు. మరి సతీష్ కేసు పెట్టినాక సుంకర వెంకన్న ఎందుకు తీసుకెళ్లలేదు? మీ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్ళలేదు? అది వాడు పెడితే తీసుకెళ్లలేదు. వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు. నేను బతకటం వేస్ట్. వీడు రోజు నన్ను కొట్టిస్తుండు. నేను తొడేలు కూడా పోయి నేను బతకలేను, నాకు పరుగు లేదుగా. పరుగు తీసిండు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, పరుగు మందు తాగిండు, అంతే. చచ్చిపోయిన రోజు కూడా పోలీసులకు వీడియో పెట్టిండు, పట్టించుకోలేదు. అయ్యాల రాలేదు. 50 మంది పోలీసులు వాడు చచ్చినాక వాడి ఇంటికి కాపలకు వచ్చారు. ఆ రోజు అంతిమ సంస్కారం ఇంటికి కాపలకి 5 రోజుల నుంచి 50 మంది 20 మంది ఉంటారు రోజు. అంతిమ సంస్కారం రోజు నుంచి ఇప్పటి వరకు కాపలా ఉంటారు. పిల్లగాని శవాన్ని ఊళ్ళో తీసుకొస్తారు కానీ 50 మందిని పెట్టిండు ఇంటి చుట్టూ. ఎందుకు పెట్టిండు? వాడు సంబంధం లేనప్పుడు పిల్లగాడు చచ్చి ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు పోలీసులు ఎందుకున్నారు? చచ్చిపోయిన పిల్లగాని పట్టించుకోకుండా వాని కాపాడటం ఏంది? పోలీసుల పాత్ర ఉంది, ఇలా వాళ్ళ పాత్ర ఉంది. సుంకరెంకన్న కొడుకులు ఇద్దరిది, సుంకరెంకన్నది. ఊరు పెద్ద మనుషులు కూడా పట్టించుకోలే వాడిని. ఎవరైనా నిలదీసి ఇంతవరకు అడగలేదు. వాళ్ళ కర్మ ఏది ఇట్టుందని ఒకళ్ళ ఊరోళ్ళు కూడా వచ్చి అడగలేదు. వాని అందరు కలిసి టార్చర్ పెట్టారు. ఆ టార్చర్ భరించలేకనే వాడు మందు తాగిండు. అంటే మీతో ఎప్పుడు చెప్పుకున్నాడా ఇలాంటి టార్చర్ పెడుతున్నాడు? ఏది చెప్పుకోలేవాడు. పెద్ద మనుషులు చెప్పిర్రు, పోలీసులు చెప్పిర్రు, ఎస్ఐ చెప్పిర్రు, అందరి చెప్పిర్రు. చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోలే. ఆ పిల్లగాన్ని పట్టించుకోలేక నాకు ఎవరు లేరు, నాకు న్యాయం జరగట్లేదు, నన్ను కాకుండా నా పిల్లగాళ్ళు కూడా ఆగం చేస్తారని వాడు మందు తాగిండు. మీరు విన్నారు కదా వాళ్ళ పెళ్లి చెప్పేది విషయం. అంటే తను చెప్పేది ఏంటంటే తన అంతిమ సంస్కారం నుంచి అంటే ఈ రోజు వరకు, తను చనిపోయి 3 రోజులు అవుతుంది కదా, 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల నుంచి కూడా పోలీసులు అక్కడ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆపోజిట్ వ్యక్తి తనకు సెక్యూరిటీగా వస్తున్నారో చెప్పా. కానీ ఇక్కడ మా ఇంటి పరిస్థితులు అంటే ఒక సెల్ఫీ వీడియో తీసేసి నా చావుకు వీరే బాధ్యులు, వల్లనే నేను మనస్తాపానికి గురి అయిపోయి నేను చనిపోయాను, నా వైఫ్ అండ్ పిల్లలు వీళ్ళని మీరే చూసుకోవాలి అమ్మ నాన్న అంటూ తను రోదన చెందుతూ తను ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ తను పోలీసులకు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతిమ సంస్కారం ధన సంస్కారం జరిగే రోజు నుంచి అక్కడ ఉన్న అపోజిట్ వ్యక్తికి రక్షణ కల్పిస్తున్నారు. అంటే తన మీద తను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని దానికి అంటే ఒక సాక్ష్యంగా తను పెట్టినప్పుడు వాని మీద కేసు ఫైల్ చేయకుండా తనకు సెక్యూరిటీగా వస్తున్నారని చెప్పేసి మనతో పాటు వాళ్ళ పిన్ని బంధువులు మనతో చెప్పుకుంటున్నారు. మనతో పాటు మరొకరు ఉన్నారు, వాళ్ళ బంధువులు మరి ఇంటి పక్కన ఉంటారు. ఏంటమ్మా ఏం జరిగింది? అసలు ఆ చిన్నోడికి మాత్రం ఏం తెలియదు. వాడికి ఎప్పుడైనా టాటర్ పోతాడు. ఎన్నాళ్ళు ఏదో ఖమ్మం పోయి పనికి పోయేది సార్. పనికి పోయి వచ్చి మా దారి టాటర్ మొన్ననే కొన్నారు.
కొన్నాక అందరూ టాటర్లు పోతానని వాడు టాటర్ పోయింది ఉసుక్కి. అన్ని టాటర్లు వదిలిపెట్టి వాడు టాటర్ పట్టుకుర్రట. పట్టుకొని ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి కొట్టారంట. కొట్టినాక ఇక అక్కడ ఉన్న లేటోళ్ళు అటు పారారు. సాక్ష్యం చెప్పని పోలీసు మళ్ళీ కొట్టారు. కొట్టి ఇంక వాళ్ళ చాల నుంచి టాటర్ వచ్చిందని చెప్పి ఈయన కొట్టారు. ఈడేం చేసినగా వాడి చాల నుంచి నా టాటర్ వచ్చిందని నన్ను కొట్టారు. నా ఇంటి ముందు నుంచి టాటర్ ఎందుకు పోవాలని ఇక్కడ కంపేషన్. ఇంటి ముంగడికి వెళ్ళిపోతుంది ట్రాక్టర్ అని చెప్పేసి గొడవ ఫస్ట్ వాళ్ళ చాల నుంచి టాటర్ వస్తుందని అన్ని టాటర్లు పోతుంటే వాడు కౌలుకి తీసుకుని చేను బీడు అది పొలంలోకి వెళ్ళి ట్రాక్టర్ పోతుంది గొడవ. వాళ్ళ నుంచి వస్తుందని వీళ్ళిద్దరు కలిసి మడికట్లలో వేసి కొట్టారంట. కొట్టినాక ఇక వాడేం చేసి నన్ను కొట్టిండు. వాడు మడికట్లలో బీడు నుంచి టాటర్ రానిలేదు నాది, ఇక్కడికి నా ఇంటి ముందు టాటర్ ఎందుకు పోవాలి అని చెప్పి ఇక్కడ మండేసిండు. మండేసినాక వాడు మళ్ళీ రిటర్న్ పోయి కొట్టిండు. రిటర్న్ పోయి కేసు పెట్టిండు. మరి మీరు పెట్టలేదు అప్పుడు కేసు? వాడు ఇంకా తెలవదుగా, వాడు పెట్టిండంట కానీ తీసుకోలేదంట. ఈడు కేసు తీసుకోకుండా వాళ్ళు పెట్టిందే వచ్చిండు. మళ్ళీ ఈడికి వచ్చి ఆ మండ వాళ్ళతోనే ఎస్ఐతోని మళ్ళీ మండ తీపిచ్చి మళ్ళీ తెత్తవా తీవారని వాడు అంపటి తలిగారు. తలకి వాడు తట్టుకోలేక అటు బజార్లో అమ్మట పోయిండంట. పోయినాక ఏడుండు మళ్ళీ సాధించుకొని వచ్చింది ఆకుండి ఆ మండ తీపిచ్చి మళ్ళీ అవన్నీ ఆ నైట్ తీసిపోయారు. మళ్ళీ సాయంత్రం తీసిపోయారు. ఎప్పుడు తీసిపోయారు స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలగా ఉంది, ఎవరికైనా చెప్పుకోకుండా ఇంక వాడు అట్టనే ఉండి తర్వాత డోర్నకల్ పోయింది. మళ్ళా ఫోన్ ఒకటి కాడ కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఏందన్నా ఇట్లా ఫోన్ వస్తుంది ఏందన్నా నీకంటే ఎస్ఐ ఫోన్ చేస్తాండ్రా నేను పోవాలరా, మళ్ళీ చేస్తాడు మళ్ళీ పోవాలరా, నన్ను అసలు ఎటు మెసలు ఎత్తలేదురా, నన్ను ఎట్టు కూడా ఏం రమ్మంటాడు, నేను పోవాలరా అని పోయిండంట డోర్నకల్. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఊక ఫోన్లు వచ్చేటి రమ్మని ఆ ఫోన్కి నేను పోవాలరా అసలు గడికి పోనేనంట. అందుకని అట్లా ఊక స్టేషన్ నుంచి ఫోన్లు వస్తానని ఆ చనిపోయిన రోజు కూడా పోలీస్ బందోబస్తు మీ ఊర్లో కూడా పోలీస్ బలగాలు దించారు కదా. అయితే ఇక పోయిన ఎస్ఐ ఫోన్ చేస్తే పోవాలిగా, మరి తప్పు చేసినోడు కాదుగా, పోయినాక ఏం చేసిందంట అలా గుర్తుపెట్టి ఇట్ట వెనక్కిరగదీసి ఇట్ట పెట్టి ఏం కొట్టుడంట. కొట్టితే కిటికీల నుంచి చూసి అని ఎగురుతుండంట. ఈడు ఇంక కొడతారుగా, వాడికి ఎవడు అండలేదుగా, వాడు ఎవరికి చెప్పుకోలేగా. ఇంకా ఆయాలు వచ్చినాక మళ్ళీ జెండా మందరం అయితే మళ్ళీ వచ్చినాక అది కూడా అమ్మ చెప్పుకోలే, ఇంట్లో ఊరికి చెప్పలే. వాడు పెన్సు చెప్పుకుంటారు, తల అంత బలగా ఉంది, ఎవరికి చెప్పుకోకుండా కొడుకు మళ్ళీ పోయినాక ఇంకా వచ్చి వాడికి చికాకు అవుతుంది. మళ్ళీ ఫోన్లు వస్తాయి. ఆ నైట్ ఫోన్లు వచ్చింది. రేత్రి వచ్చిందంట, ఒక ముద్ద తిన్నాడో తినలేదో పిల్లలతో కూడా మాట్లాడలేదంట. వాడు భయం పడదు కడుపులో. ఆ కేసు ఈ కేసు రౌడీకి ఇష్టం మీరు పెడతాం, నిన్ను జీవితాంతకాలం చెంటజల నుంచి అల్లదీయం అని పోలీసులు అన్నారంట వాడితో. అంటే వాళ్ళ కొడుకు భయం పడి డోర్నకల్లో మందు కొనుక్కుండు. ఆడంతా తాగిండు, అక్కడే తాగిండంట సారు. తాగినాక మళ్ళా ఈ ఊళ్ళోకి వచ్చి ములకలు పెళ్ళిపోయి మళ్ళీ దోమల మందు కొనుక్కొని మళ్ళీ కసినగారు తండకాడికి పోయి ఆడ కూర్చొని ఇంకా ఈడే పెట్టుకొని పలానోళ్ళు ఎట్ట కారణం వాళ్ళు హింసపెట్టారు. పోలీసులు ఏం న్యాయం చేయలేదు. మా పిల్లగాళ్ళు నా చిన్న పిల్లగాళ్ళు మీరేం న్యాయం చేస్తారో, పెద్ద మనుషులు కూడా నా పట్టలేరు, ఎవరైనా మాట్లాడేటట్లేదు. నా పరిస్థితి మీరేం న్యాయం చేస్తారో మీదే అంతా అని తీసుకుని అప్పుడు తల్లి ఫోన్ చేస్తే వెళ్ళిపోయింది సార్. విన్నారు కదా మీరు వాళ్ళ బంధువులు కానీ స్థానికులు చెప్పిన వివరాలు. అంటే సతీష్ చనిపోవడానికి ముందు, అంటే సూసైడ్ చేసుకోవడానికి ముందు తను ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, నన్ను పోలీసులు పదే నన్ను స్టేషన్కి పిలుస్తున్నారు, పిలవడం నాకు ఇబ్బందిగా ఉంది, ఇదంతా జరగడానికి కారణం మా ఊరికి చెందినటువంటి పెద్ద మనుషులు, వాళ్ళు నా మీద లేనిపోని చెబుతూ నన్ను ప్రతిరోజు వేధిస్తున్నారు అని చెప్పి ఒక మానసిక క్షోభతో మానసికంగా తను విసిగిపోయి తను దగ్గరే ఉన్నటువంటి డోర్నకల్లో ఒక పురుగుల మందు తీసుకొని తను సేవించి సెల్ఫీ వీడియో తీసుకొని తను చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోయిన తర్వాత ఆ దహనం జరగడానికి అంటే ఈ ఊరికి వచ్చినప్పుడు కొన్ని పోలీసు బలగాలు కూడా ఇక్కడ దిగడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏమన్నారంటే ఆ పోలీసు బలగాలు ఎందుకు దిగాయి అంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ పోలీసు బలగాలు ఈ ఊళ్ళో తిరగడంతో అంటే ఎదుటి వ్యక్తికి ఎవరి వల్ల అయితే సూసైడ్ చేసుకున్నారో ఆ ఇంటికి రక్షణ కల్పిస్తూ వాళ్ళు ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. అంటే ఇక్కడ పోలీసులు పట్టించుకోవాలని చెప్పేసి వీళ్ళు సుమన్ టీవీతో చెప్పుకొని బాధపడుతున్నారు. సాయంత్రం తీసిపోయారు. ఎప్పుడు తీసిపోయి స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఎవరికి చెప్పుకోకుండా మయ్య
తిరిగి తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలగం ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటుంది. మీ ఇంటిల్లాలు కూడా పెట్రోల్ పోసి తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు.